స్టార్ట్ చేస్తున్నాను నేను క్లాస్ అయితే ఫస్ట్ మనం లైనక్స్ సర్వర్ లాంచ్ చేద్దాం. ఎవరు వంశీ. ఓకే. హాయ్ వంశీ, కరెక్ట్ నువ్వు వచ్చినప్పుడు స్టార్ట్ అయింది అబ్బా క్లాస్. మీ ఇంట్లో కరెంట్ పోయిందని చెప్పినావు. సర్వర్ లాంచ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. యాక్చువల్గా అయితే రియల్ టైంలో 00 పెట్టద్దు, నేను ఏదో మన క్లాస్ కోసం కాబట్టి అన్ని అలౌ చేస్తున్నాను. దీనికి పోర్ట్స్ ఎగ్జిస్టింగ్ కీ ఫేర్ నో కీ ఫేర్ ఫౌండ్. ఓకే. కొత్త కీ. దీనిలో ఫస్ట్ స్టోర్ చేద్దాం కానీ. పుట్టి అది సర్వర్ ఇంకా ప్రిపేర్ అవుతుందా? ప్రిపేర్లో మనం కీస్ చేంజ్ చేద్దాము. ఎవరు వచ్చినారు? కుమార్.
హలో జస్ట్ లేదు ఇంట్రెస్ట్ కూడా ఏంటి ఈరోజు సాయంత్రం ఓకే. కెన్ యూ ఏబుల్ టు సీ ద స్క్రీన్ ఫ్రెండ్స్? స్క్రీన్ కనిపిస్తుందా మీకు ఇప్పుడు? ఇది నేను లైనక్స్ సర్వర్ ఒకటి ఓపెన్ చేసినాను. ఓకే. ఓకే. ఫస్ట్ అయితే మనము ఇవాళ చాలా బేసిక్ విషయం చూసుకుందాము. మనకి లైనక్స్లో డైరెక్టరీ స్ట్రక్చర్ అన్నమాట. డైరెక్టరీ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏం చేసినా డైరెక్టరీస్లోనే ఫైల్స్లోనే చేస్తుంటాం. ఇక్కడ విండోస్లో మనకి కంటికి కనపడదు, మనం ఏ డైరెక్టరీలో ఎక్కడ ఉన్నామో అంత గ్రాఫికల్ ఉంటుంది. కాబట్టి మనం పనిగట్టుకొని మనం ప్రోగ్రామింగ్ సి డ్రైవ్లో సి ఫోల్డర్కి వెళ్ళి చూస్తే కానీ కనపడదు. మామూలుగా అయితే ఇక్కడ ఫస్ట్ రూట్ యూజర్కి వెళ్తాము. చూడు su హైఫన్ ls స్లాష్ అని కొట్టినాం. మనం స్లాష్ అనేది రూట్ డైరెక్టరీ అనమాట. రూట్ డైరెక్టరీ అంటే మన విండోస్లో సి ఎట్లనో దీంట్లో ఇది అట్లా అనమాట. దీని కిందనే మిగతా డైరెక్టరీస్ అన్నీ ఉంటాయి. ఒకవేళ ఈ డైరెక్టరీ యాక్సిడెంటల్గా డిలీట్ అయిందంటే సిస్టమ్ మొత్తం కరప్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? మనం rm-rf స్లాష్ అని కొట్టి ఎంటర్ కొట్టినామంటే కథం మన సిస్టమ్ మొత్తం పోయినట్టే. rm స్పేస్ హైఫన్ అనేది మనకి డైరెక్టరీస్ కానీ ఫోల్డర్స్ కానీ డిలీట్ చేయడానికి కమాండ్ అనమాట. యాక్సిడెంట్లీ మనం స్లాష్ అని కొట్టినాం అనుకో కథం. అదే మనము ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టరీ క్రియేట్ చూపిస్తా. అంటే ఇంపార్టెంట్ కరెంట్ డైరెక్టరీ mkdir స్లాష్ రవి అని కొట్టినాం. ఓకేనా? డైరెక్టరీ క్రియేట్ అయింది, దీనిలో స్లాష్ లోపల క్రియేట్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనం rm స్పేస్ హైఫన్ rf స్లాష్ రవి కొట్టి ఎంటర్ కొట్టినామంటే కొట్టి ఆ రవి డైరెక్టరీ మాత్రమే పోతుంది. అది కాకుండా మనము స్లాష్ కొడితే అది అడుగుతుంది అనుకో, అది నెక్స్ట్ మీరు రూట్ డైరెక్టరీని మీరు డిలీట్ చేయబోతున్నారని. ఒకవేళ స్టార్ కొట్టేసినారు అనుకోండి, rm స్పేస్ హైఫన్ స్టార్ అంటే దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటుంది మొత్తం, ఇది డిలీట్ కాబోతుంది అని చెప్పి. ఎంటర్ కొడితే మొత్తం పోతుంది. ఓకే, ఇది బై డిఫాల్ట్ గుర్తొచ్చి చెప్పినాను. ఇవాళ చెప్పబోతుంది ఏంటంటే ls అనేది లిస్ట్ చేయడానికి డైరెక్టరీస్, స్లాష్ అంటే స్లాష్ లోపల ఉన్న కంటెంట్ని. దీని లోపల ఏంటంటే మనము ఫస్ట్ హోమ్ డైరెక్టరీ చూద్దాం. స్లాష్ లోపల హోమ్ డైరెక్టరీ, ఈ డైరెక్టరీ హోమ్ డైరెక్టరీ అనేది చెప్తాను. స్లాష్ ls స్లాష్ హోమ్ డైరెక్టరీ అనేది ప్రతి యూజర్కి ఒక లాంచింగ్ డైరెక్టరీ లాంటిది, లాంచింగ్ ప్యాడ్ లాంటిది. ఇప్పుడు ఏదైనా యూజర్ క్రియేట్ చేసినాము, సురేష్ అని యూజర్ క్రియేట్ చేసినాము, అతని హోమ్ డైరెక్టరీ ఇక్కడ క్రియేట్ అవుతుంది. హోమ్ డైరెక్టరీ ఏంటంటే ఒక యూజర్ని క్రియేట్ చేయగానే ఆ యూజరు యూజ్ చేసుకోనికి వాడుకోవడానికి ఒక డిఫాల్ట్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది అనమాట. అది కూడా ఎట్లా క్రియేట్ అవుతుంది? మనము యూజర్ యాడ్ అని కొట్టి
సురేష్ అని కొట్టినాం అనుకోండి, యూజర్ యాడ్ సురేష్ కొట్టి ఎంటర్ కొట్టినాం. కొడితే ఇప్పుడు ఇంతకుముందు ఎల్ఎస్ స్పేస్ హైఫన్ హోమ్ అని కొడితే ఓన్లీ EC2 యూజర్ ఉండే, అది ఒకటే యూజర్ ఉంది మన దాంట్లో. ఇప్పుడు రూట్ యూజర్ EC2 యూజర్ మాత్రమే ఉంది. చూడండి ఇప్పుడు అప్ యారో కొడతాను, చూడు సురేష్ యూజర్ కూడా వచ్చింది. కానీ ఇది యూజర్ నేమ్ కాదు, యూజర్ డైరెక్టరీ నేమ్. మనం ఏ పేరుతో అయితే యూజర్ క్రియేట్ చేస్తామో ఆ పేరుతో ఎగ్జాక్ట్గా ఆ పేరుతో డైరెక్టరీ కూడా క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఒకటి. ఇంకోటి మనకి ఏముంటుంది అంటే స్లాష్ బూట్. ఓన్లీ డైరెక్టరీ స్ట్రక్చర్ చెప్తున్నాను, రేపు ఇంకా డీటెయిల్ చెప్తాను. LS స్లాష్ బూట్. స్లాష్ బూట్లో ఏముంటుందంటే మన సిస్టమ్ బూట్ అయ్యేటప్పుడు, సిస్టమ్ ఆన్ చేసినప్పుడు అది అప్ అవుతుంటే వాటికి కావాల్సిన ఫోల్డర్స్ ఉంటాయి కొన్ని అన్నమాట. సిస్టమ్ జనరేటెడ్ బై డిఫాల్ట్ లైనక్స్ ఓఎస్ క్రియేట్ చేసినప్పుడు పెట్టినవి కొన్ని సిస్టమ్ జనరేటెడ్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫైల్స్ అన్ని స్లాష్ బూట్ లోపల ఉంటాయి. ఓకేనా? ఇవి ఇలాంటివి ఇంటర్వ్యూలు అడుగుతారు కాబట్టి ఇవి ఇంపార్టెంట్. మనకి రోజు పనికిరావు ఇలాంటివి స్లాష్ బూట్ కానీ అవి కానీ ఇంటర్వ్యూలు అడుగుతారు. ఇంటర్వ్యూలో చాలా మటుకు పనికిరానివి అడుగుతారు. చాలా మటుకు అయితే పనికిరానివి అంటే మనం రోజు యూజ్ చేయనివి ఇన్ డెప్త్వి. మన ఆఫీస్లో రోజు ఇది చూసే అవసరం ఉండదు. దాని తర్వాత ఇంకొక డైరెక్టరీ ఏంటంటే LS స్లాష్ ETC. ETC డైరెక్టరీ ఏంటంటే కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటే ఇప్పుడు మనము ఒక సర్వర్ లాంచ్ చేసినాం అనుకో. సర్వర్ అంటే ఇలాంటి సర్వర్లు అంటే ఇప్పుడు FTP సర్వర్ కానీ, లేకపోతే అపాచీ సర్వర్ అంటే వెబ్ సర్వర్, లేకపోతే DNS సర్వర్ కానీ, రకరకాల సర్వర్స్ మనం లాంచ్ చేసినాం అనుకో, అది ఈ లైనక్స్ సర్వర్లో బై డిఫాల్ట్ వాటి కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని స్లాష్ ETCలోనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంకోటి చెప్పాలంటే, ఇప్పుడు మనం యూజర్ క్రియేట్ చేసినాం కదా, ఒక సొల్యూషన్ యూజర్ క్రియేట్ చేసినాం కదా, ఒకటి చూద్దాం. LS స్లాష్ ETC. దీని లోపల ఒక డైరెక్టరీ ఉంటుంది, ఒక ఫైల్ ఉంటుంది PASSWD. దాని పాస్వర్డ్ అంటారు యాక్చువల్గా అయితే, దాని స్పెల్లింగ్ మాత్రం PASSWD. ఓకేనా? ఎంటర్ కొడితే క్యాట్ కొట్టాము, కంటెంట్ కొట్టాలంటే క్యాట్ కొట్టి PASSWD కొట్టినాం కదా, ఎంటర్ కొడితే మనం ఏ యూజర్ అయితే క్రియేట్ చేస్తామో యూజర్ యాడ్ కమాండ్తోని వాటి హోమ్ డైరెక్టరీ ఎలాగో స్లాష్ హోమ్లో ఉంటుంది. కానీ దాని కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రం ETC లోపల PASSWD ఫైల్ లోపల ఉంటుంది. ఇప్పుడు మనం సురేష్ అనే యూజర్ క్రియేట్ చేసినాం, అది ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ సురేష్ అనే యూజర్. ఓకేనా? యూజర్ కాన్ఫిగరేషన్ ఫైల్స్, బ్యాక్ ఎండ్ ఫైల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓన్లీ యూజర్వే కాదు, మనం ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన, సాఫ్ట్వేర్ కాదు, ఏదైనా సర్వర్ ఇన్స్టాల్ చేసినా సరే సిస్టమ్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ మొత్తం ఇక్కడ స్లాష్ ETC లోపల ఉంటాయి. ఇది యూజర్ ఇన్ఫర్మేషన్ మాత్రం స్లాష్ ETC స్లాష్ PASSWD లోపల ఉంటుంది. ఒకవేళ DNS ఇన్ఫర్మేషన్ అంటే స్లాష్ ETC resolve.conf. ఇప్పుడు కనిపించకపోతే resolve. ఈ DNS ఇన్ఫర్మేషన్ అంటే మన DNS సర్వర్ IP అన్నమాట, మనం ఇప్పుడు వాడుతున్నది. కానీ ఇది ఒక బేసిక్ లెవెల్ DNS. మనం ప్రొఫెషనల్ DNS కూడా క్రియేట్ చేయొచ్చు. ఇది బై డిఫాల్ట్ ప్రతి లైనక్స్ సర్వర్లో వస్తుంది అన్నమాట. జస్ట్ ఏం చెప్పదలుచుకున్నా అంటే ETC లోపల అన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. మీకు ఏమైనా కాన్ఫిగరేషన్ ఫైల్ మీకు ఏమైనా ఎర్రర్ ఇస్తుంటే దాన్ని మీరు అనుకున్నారు కాన్ఫిగరేషన్ ఫైల్ తప్పు ఉంది, అందుకే నాకు ఫలానా సర్వర్ నడుస్తలేదు, ఫలానా కమాండ్ నడుస్తలేదు అనుకుంటే దీంట్ లోపలికి వచ్చి చూడండి, స్లాష్ ETC లోకి వచ్చి చూడండి, LS స్లాష్ ETC అని చూడండి. వీటిల్లో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. అది ఫ్యూచర్లో చెప్తాము, ఇవాళ జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తాము. నెక్స్ట్ మనం సర్వర్ లాంచ్ చేస్తున్న కొద్దీ అవన్నీ ఇక్కడికి వస్తుంటాయి అన్నమాట, అప్పుడు వచ్చి మనం చూస్తూ ఉంటాం. ఓకేనా? ఇంకోటి LS స్లాష్ USR. మనం ఏదైనా సర్వర్ లాంచ్ చేసినాం అనుకోండి, ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఇన్స్టాల్ మనం దీంట్లో ఏమైనా ఇన్స్టాల్ చేయాలంటే ఈ కమాండ్ అన్నమాట. ఇది ఇప్పుడే పూర్తి చెప్తలేను, జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇన్స్టాల్ కొట్టి ఏదైనా సాఫ్ట్వేర్ నేమ్ గిట్ లేకపోతే
httpd ఇట్లా కొట్టి ఎంటర్ కొట్టినాం అనుకోండి, ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన అలాంటి సాఫ్ట్వేర్స్ అన్ని యూఎస్ఆర్ లోపల లాంచ్ అవుతాయి అన్నమాట. ఒకసారి చూద్దాం ఒకసారి. ఇప్పుడు విచ్ గిట్ అని కొడదాము. దాన్ని చూడండి ఇక్కడ యూఎస్ఆర్ బిన్ గిట్. ఇప్పుడు మనం ఎంతో ఏం చేసినా సరే బై డిఫాల్ట్ యూఎస్ఆర్ లోపలనే ఇన్స్టాల్ అవుతుంది అనమాట. దాని ఇన్స్టాలేషన్ ఫైల్స్. ఓకేనా. ఇంకొకటి ఉంటుంది డైరెక్టరీ ls/opt అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇది ఆప్షనల్ డైరెక్టరీ. మనము ఇప్పుడు ఎంతో ఇన్స్టాల్ చేసినాం. ఎంతో కాకుండా మనము కొన్ని డైరెక్ట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తాం. అది విండోస్లో ఈజీ, కానీ మనము లైనక్స్లో మొత్తం wget కమాండ్ తోని ఆ ఫైల్ని లాంచ్ చేసుకొని తర్వాత ఇన్స్టాల్ చేస్తాం. అప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ /optలో చేస్తారు. అని అట్లా చేయాలి అని గ్యారంటీ రూల్ లేదు, అలాగే చేయాలని ఏం లేదు, అక్కడనే డైరెక్ట్ ఇన్స్టాల్ అవుతుందని లేదు. మనం లాంచ్ చేస్తే ఏ డైరెక్టరీ అయినా చేసుకోవచ్చు. కానీ లైనక్స్ వాళ్ళు ఏమి చేయాలి, /opt అని ఒక ఆప్షనల్ డైరెక్టరీ ఇచ్చిన అలాంటిలో మనం థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ లాంచ్ చేసుకోనికి, అంటే థర్డ్ పార్టీ అంటే ఎంతో కాకుండా మనము wget తోని ఇన్స్టాల్ చేసుకుంటే అలాంటివి మనం థర్డ్ పార్టీ అనుకోవచ్చు. బట్ ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి అయితే ఓకేనా. /opt అనేది ఆప్షనల్ డైరెక్టరీ, కానీ మనం ఎల్లోనే చేసుకోవచ్చు. mkdir మై ఓన్ సాఫ్ట్వేర్స్ అని కొట్టి ఎంటర్ ఇట్లా కొట్టుకొని మనం ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళి అక్కడ కూడా చేసుకోవచ్చు, ఎల్లనే చేసుకోవచ్చు. అది గ్యారంటీ లేదు. మిగతావన్నీ బై డిఫాల్ట్, మిగతావన్నీ గ్యారంటీ. కానీ /opt మాత్రం మనము డిఫాల్ట్ కాదు, అందులోనే చేయాలని లేదు, అందులోనే అవుతాయని లేదు. ఓకేనా. ఇంకోటి /bin అని ఒక డైరెక్టరీ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం కమాండ్స్ కొడుతాం కదా, ls అని కమాండ్ కొట్టినాము, df-h అని కమాండ్ కొట్టినాము. ఈ కమాండ్కి సంబంధించిన బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ మొత్తం /binలో ఉంటుంది. అది మనం దాన్ని మాడిఫై చేయలేము. బై డిఫాల్ట్ లైనక్స్ ఇన్స్టాల్ అయినప్పుడు మనం వాడే కమాండ్స్ ఒక ప్రోగ్రామింగ్ అవన్నీ ఒక ఫైల్లో ప్రోగ్రామ్ అయి ఉంటాయి. ls అంటే ఏం కావాలి, df-h అంటే ఏం జరగాలి అన్నది అక్కడ కోడింగ్ రాసి ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న ఫైల్స్ లో వాటి మూలన మనం కమాండ్స్ యూజ్ చేయగలుగుతాం. అది ఎన్ని ఉంటాయి, /bin లో ఉంటుంది. ప్లస్ ఏంటి /bin. కానీ వీటిలో రూట్ యూజర్ యూజ్ చేయగల కమాండ్స్ మాత్రమే ఉంటాయి. వీటి /bin లోపల ఏవైతే కమాండ్స్ ఉన్నాయో అవి ఓన్లీ రూట్ యూజరే చేయగలడు. కానీ మనము సురేష్ సునీల్ అలాంటి యూజర్ క్రియేట్ చేసినాక మనం క్రియేట్ చేసిన యూజర్స్ ఉంటారు కదా, నార్మల్ యూజర్స్, వాళ్ళు చేయలేరు. వాళ్ళు వాటిని యాక్సెస్ చేయలేరు, ఆ కమాండ్ యాక్సెస్ చేయలేరు, ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయలేరు. ఓకేనా. అట్లా కాకుండా ఇంకొకటి ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళ కోసం /sbin అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్ లోపల నార్మల్ యూజర్స్ యూజ్ చేయగలిగిన కమాండ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ కమాండ్స్ మనం రూట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ రూట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ నార్మల్ యూజర్స్ కి రెస్ట్రిక్షన్ ఉంటుంది. నార్మల్ యూజర్స్ ఎగ్జిక్యూట్ చేయగలిగిన కమాండ్స్ /sbin ఫోల్డర్ లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకు కావాల్సిన కమాండ్ డైరెక్టరీ ls/dev. dev అంటే దాని ఫుల్ ఫామ్ డివైస్ అనమాట. ఇప్పుడు df-h కొట్టినాం అనుకో, చూడు ఇక్కడ /devxvd అని ఉంది.
అది XVDA2 అంటే ఏంటో మర్చిపోండి ఇప్పటికైతే. ఇప్పుడు DEV అంటే ఇప్పుడు మన విండోస్లో ఉంటాయి, విండోస్లో డిస్క్ పార్టిషన్స్ ఉంటాయి కదా, ఇవి కూడా డిస్క్ పార్టిషన్స్ అనమాట. ఇవన్నీ డిస్క్ పార్టిషన్స్ అనమాట. ఆ డిస్క్ పార్టిషన్స్కి మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ డైరెక్టరీ వచ్చి /DEV అనమాట. ఆ డిఈవి అనేది ఒక ఫోల్డర్. ఆ ఫోల్డర్ లోపల మనకి హార్డ్ డిస్క్లు ఉంటాయి అన్నమాట. అంటే దీంట్లో మన లైనక్స్లో ప్రతి దాన్ని ఫోల్డర్ నేమ్, ఫైల్ నేమ్ ఉంటుంది అన్నమాట. ఇట్లా అది మనం డిస్క్ పార్టిషన్ చేద్దాం నెక్స్ట్, అది చూపిస్తాను. డిఈవి అంటే డివైస్. దాని లోపల మన హార్డ్ డిస్క్లు ఉంటాయి. హార్డ్ డిస్క్లు కానీ వర్చువల్ హార్డ్ డిస్క్ కానీ ఫిజికల్ హార్డ్ డిస్క్ కానీ వాటి అండర్లో ఉంటాయి. ఇది ఒక పార్టిషన్ నేమ్. అంటే డిఈవి తర్వాత XDV అనే ఒక పార్టిషన్ నేమ్. మనం ఇంకొక హార్డ్ డిస్క్ పెట్టినామంటే /DV XVDA3 XVDA4 అట్లా వస్తుంది. ఇది XVDA అనేది ఓన్లీ AWS లో మాత్రమే వస్తుంది. మామూలు సర్వర్ లాంచ్, మామూలుగా ఫిజికల్ సర్వర్ అయితే దానికి వేరే పేరు ఉంటుంది అన్నమాట. ఈ పేరు మనం పట్టించుకోవాలి. మనకి ఓన్లీ /DEV మాత్రమే ముఖ్యం. మిగతా దాని తర్వాత వచ్చేవి మారుతూ ఉంటాయి సర్వర్, మన ఓఎస్ బట్టు, ఫ్లేవర్ బట్టు, మనం ఎక్కడ లాంచ్ చేస్తున్నామో, గూగుల్లో లాంచ్ చేస్తున్నామా లేకపోతే AWS లాంచ్ చేస్తున్నామో దాన్ని బట్టి. ఓకేనా? నెక్స్ట్ /proc అంటే ఏంటంటే ప్రాసెస్. మనకి మన సర్వర్లో కొన్ని ప్రాసెస్ బ్యాక్ ఎండ్ కొన్ని ప్రాసెస్లు నడుస్తూ ఉంటాయి. మెమరీ మెమరీ కాకపోతే ఇంకేంటి, CPU కానీ స్వాప్ కానీ నడుస్తూ ఉంటాయి కదా. వాటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వస్తామట. మనం వాటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ జనరేట్ అవుతుంది, ఇక్కడ నడుస్తూ ఉంటుంది బ్యాక్ ఎండ్ లో. PSAUX అనేది కమాండ్, మనకి ఏ ప్రాసెస్ నడుస్తుందో చూసుకోనికి. ఇంకా మనం సర్వర్ లాంచ్ చేసి వాటి ప్రాసెస్ చూసినప్పుడు క్లియర్ ఇండియా చూస్తాం. ఇది జస్ట్ ఓన్లీ ఏ డైరెక్టరీ ఏమిటో చూపిస్తాను అనమాట, అందుకే షార్ట్ కట్ లో పెట్టినాను. ఓకేనా? మన మెమరీ ఇన్ఫర్మేషన్ మొత్తం proc mem.info ఫైల్లో జనరేట్ అయ్యి స్టోర్ అవుతుంది అన్నమాట. అది ఆటోమేటిక్ చేంజ్ అవుతూ ఉంటుంది. మన సిస్టమ్ మనము సిస్టమ్ని ఎక్కువ యూజ్ చేస్తుంటే మెమరీ ఎక్కువ, తక్కువ అట్లా మారుతూ ఉంటుంది. ఇట్లా కాంప్లికేట్ కాకుండా మనం ఈజీగా చూడడానికి free-m అని యూజ్ చేస్తుంది. జస్ట్ అవన్నీ మన కాన్ఫిగరేషన్ ఫైల్స్ దానిలో అనేది మన లైనక్స్ వాళ్ళు కోడింగ్ చేశారు కాబట్టి అవన్నీ ఫైల్స్లో ఉన్నాయి. ఆ కోడింగ్ ఒక కమాండ్తో చూసుకోవాలి మన మెమరీ. క్యాట్ proc mem.info కాకుండా అంటే free-m లో చూడొచ్చు. ఓకేనా? ఇంకా మన ఈ లాగ్ ఫైల్స్, మనకి సర్వర్ లాగ్ ఫైల్స్ కానీ మన అప్లికేషన్ లాగ్ ఫైల్స్ కానీ చూడాలంటే /var లోపల ఉంటాయి అన్నమాట. /var అంటే వేరియబుల్ ఫైల్ అంటారు. వేరియబుల్ ఫైల్స్ అంటే ఆటోమేటిక్ అప్డేట్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో మనకి ఏమైనా మెయిల్ వచ్చినా సరే, మెయిల్ అంటే నాట్ మన జీమెయిల్, గూగుల్ మెయిల్ కాకుండా దీంట్లో బై డిఫాల్ట్ ఒక మెయిల్ కాన్ఫిగర్ ఉంటుంది. మనకి ఎవరైనా లాగిన్ అయినా ఏమైనా చెప్తుంటుంది అనమాట. అది అలాంటి మెసేజెస్ ప్లస్ లాగ్ ఫైల్స్ /var లోపల ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏం లాగ్స్ ఉండవు మనకి, ఎందుకంటే మనం ఏం చేయలేదు కాబట్టి. మనం ఏ అప్లికేషన్ చేయలేదు, ప్లస్ ఏ సర్వర్ లాంచ్ చేయలేదు కాబట్టి ఏమి ఉండవు ఇక్కడ ఇప్పటికైతే. కానీ మనం స్టార్ట్ చేసిన తర్వాత అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట బై డిఫాల్ట్. ఈ లొకేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. /var లాగ్ కొన్ని అప్లికేషన్కి బై డిఫాల్ట్ /var/log ఉండాలి. తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు. మన సొంత పాత్రలో చేసుకోవచ్చు. /suresh/logs of something అని చెప్పి. ఎస్, లవ్ ఇట్. మనం లాస్ట్ చూసి అంటే /m అంటే. ఓకే, ఇవే మాత్రమే ఇప్పటికి ఇంపార్టెంట్ డైరెక్టరీస్. సెకండ్ మనం ఇప్పుడు కొంచెం బేసిక్ కమాండ్ చూసుకుంటాం. దీని తర్వాత ఈ డైరెక్టరీ స్ట్రక్చర్ తర్వాత ఫస్ట్
ఒక ఫైల్ క్రియేషన్ నేర్చుకుందామా ఇవాళ రేపు చేద్దామంటారా? ఇవాళ చాలా కాంపిటీషన్ వచ్చింది, ఇవాళ లేట్గా స్టార్ట్ అయింది క్లాస్. రేపు నుంచి 9 o'clock స్టార్ట్ చేస్తాను. హలో, కంటిన్యూ చేద్దామంటావా? ఇంకా 10-15 minutes తర్వాత రేపు చేద్దామంటారా? అంటే మనం ఇప్పుడు బేసిక్ అయిపోయినాయి కదండి. బేసిక్ లో మనము ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క టాపిక్ వైజ్ తీసుకొని వెళ్తే టైం కాకుండా సో మనకు దట్ వుడ్ బి ఈజీ ఫర్ us టు కవర్. ఓకే, దట్స్ మై సజెషన్. నో ప్రాబ్లం. ఇది జూమ్ ఉంది కాబట్టి నేను అది గూగుల్ మీటింగ్ ఓపెన్ చేసిన దాంట్లో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, దాంట్లో చాలా లిమిటేషన్ ఉంటాయి, అది కొంచెం తొందరగా ఓపెన్ చేయలేకపోయినా. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే, మీరు మెల్లమెల్లగా చెప్దాం, మెల్లమెల్లగా. ఓకే, కరెక్ట్. అన్ని ఒక రోజు చెప్తాం, మెల్లమెల్లగా రోజుకి హాఫ్ అన్ అవర్ చెప్తాం, రోజుకి హాఫ్ అన్ అవర్ చెప్పి మొత్తం కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఓకే అంటారా? మీరు చెప్పండి, పర్లేదు. రోజుకి హాఫ్ అన్ అవర్ చెప్పి మెల్లమెల్లగా ఒక్కొక్క టాపిక్ డీటెయిల్గా. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు చెప్పింది కొంచెం ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. మిగతా ఉంటాయి బేసిక్స్, అంటే లైనక్స్ ఓవర్ కన్వర్టర్ అవన్నీ వేస్ట్ అని చెప్పడం. నాకు లైనక్స్ ఓవర్ కన్వర్టర్ ఎప్పుడు కన్వర్టర్ అని ఉంటుంది, అవన్నీ చెప్తారు, అది తెలుసుకొని కూడా లాభం లేదు. ఓకే, చెప్పమా, కంటిన్యూ అయ్యమంటారా క్లాసు? హలో భయ్యా. శాస్త్రి, వంశీన్ శాస్త్రి, అదే టాపిక్స్ వైజ్ గా వెళ్తే బెస్ట్ శాస్త్రి. టాపిక్స్ వైజ్ వెళ్దాం. ఇవాళ ఓన్లీ డైరెక్ట్ స్ట్రక్చర్ చెప్పినాను, అదే చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ రేపు చెప్పమంటారా అని చెప్పి. అంతే. ఓకే, సూపర్. అలా అయితే బెస్ట్. కొంచెం ఓకే, అప్పటికప్పుడు నోట్ చేసుకోవడానికి కానీ ఏదైనా బాగా పక్క షూర్. లేదా ఇంకొక 20-30 minutes లో ఇంకో టాపిక్ కూడా క్లోజ్ అయిపోతుంది అనుకుంటే చేసేద్దాం. అంటే సగం దాకా కాకుండా ఏదైనా ఒక టాపిక్ కొంచెం కంప్లీట్ అయిపోతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అంటే పర్లేదు. లేదు, అది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. అది చూద్దాం. రేపు ఫైల్ క్రియేషన్ డైరెక్ట్ క్రియేషన్ రేపు చెప్తాము. అంటే ఫుల్ టాపిక్ ఒకటి కంప్లీట్ గా అన్నట్టు వీ కెన్ కవర్ అన్నమాట. కరెక్ట్. రోజుకో టాపిక్ చెప్దాం మెల్లమెల్లగా. ఎట్లా వర్క్ ఫ్రమ్ చేస్తున్నాయి కాబట్టి రోజుకో ఆ టాపిక్ చెప్దాము. హాఫ్ అన్ అవర్ చెప్తాము. హాఫ్ అన్ అవర్ చెప్తే కూడా తర్వాత మీకు ఇవన్నీ కూడా ఈజీగా ఉంటుంది. గంట చెప్తే మళ్ళీ మీకు ఇవన్నీ కూడా విసుగు కుడుతుంది. మళ్ళీ రికార్డింగ్ కూడా, ఒకవేళ రికార్డింగ్ అయితే కూడా, రికార్డింగ్ పెట్టినాను, చూద్దాం ఎంతవరకు తెలియదు, నాకు సక్సెస్ అయితే తెలియదు. రికార్డింగ్ అయితే పెట్టినా నేను. ఫస్ట్ టైం చెప్పడం ఇది దీంట్లో. లాస్ట్ ఇయర్ చెప్పిన గూగుల్ మీటింగ్ దేంట్లోనో, అది మంచిగా వచ్చింది రికార్డింగ్. చూద్దాం. ఓకే, రేపు చెప్తాను. ఇప్పుడు రికార్డ్ అయితే చేసినాను. ఒకవేళ రికార్డ్ సక్సెస్ఫుల్ అయితే నేను అది మీకు పంపిస్తాను మీకు. ఓకేనా? ఓకే, షూర్. ఓకేనా భయ్యా? భయ్యా అందరికీ ఆల్ రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ శాస్త్రి.